నమస్తే, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను సిరాజ్. దక్షిణ కాశీగా పేరొందిన అంతర్వేది లక్ష్మీ నరసింహ ఆలయం ఎంతో విశిష్టమైనది. నవనారసింహ క్షేత్రాల్లో ఒకటిగా ఉన్న ఈ ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ప్రతి ఏటా మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. గోదావరి నదీ తీరంలో కొలువై ఉన్న ఈ పుణ్యక్షేత్రం విశిష్టత ఏంటి, బ్రహ్మోత్సవాలు ఎలా నిర్వహిస్తారనే దానిపై మా ఉమ్మడి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ మరింత సమాచారం అందిస్తారు. వెల్కమ్ టు మెగా నైన్. నేను ఉదయ్, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సెకినేటిపల్లి మండలం అంతర్వేది సముద్ర తీరం ప్రాంతం వద్ద మనం ఉన్నాం. ఈ సముద్ర తీర ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. వశిష్ఠ గోదావరి బంగాళాఖాతం కలిసే సాగర సంగమ ప్రదేశం వద్ద అయితే మనం ఉన్నాం. ఈ సాగర సంగమ తీరంలోనే నవనరసింహ క్షేత్రంలో 5వ క్షేత్రంగా పిలువబడుతున్న లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉంది. ఈ ఆలయం ఎప్పుడు నిర్మించబడింది, స్వామివారి ఆవిర్భావం ఎప్పుడు జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకులుగా ఉన్న నీలకంఠేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్నాం మనం. ఈ నీలకంఠేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుని స్వామివారిది తదనంతరం అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవాలని పురాణాలు చెప్తున్నాయి. ముందుగా ఈ కృతయుగం ఆరంభంలో బ్రహ్మదేవుడు రుద్రయాగం చేయడానికి వేదికగా ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని యాగరక్షణకు నీలకంఠేశ్వర స్వామిని ప్రతిష్ఠించి యాగాన్ని పూర్తి చేసిన తర్వాత ఈ మహాపుణ్యక్షేత్రం బ్రహ్మయజ్ఞ వేదిక అయినందున ఈ ప్రాంతం అంతర్వేదికగా తదనంతరం అంతర్వేదిగా ప్రఖ్యాతి చెందింది. ఇప్పుడు మనం ఈ ఆలయం వద్ద ఉన్నాం. ఈ ఆలయంలో స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్దాం. పాలెట కొంగు బంగారంగా కోరిన వరాలిచ్చే కొండంత దేవుడిగా అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా అవతరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా సెకినేటిపల్లి మండలం అంతర్వేది క్షేత్రం వద్ద మనం ఇక్కడ ఉన్నాం. స్వామివారి ఆవిర్భావం ఎప్పుడు జరిగింది, ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారనేది మనం ఇక్కడ ఉన్న అర్చక స్వాముల మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ప్రహ్లాదవరదం విష్ణు నృసింహమపరాజితం శరణ్యం సర్వలోకానాం ఆపర్ణార్థ నివారణం భక్తులమనవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 9 నవనరసింహ స్వయంభూ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లబడుతున్నటువంటి కోనసీమ అంబేద్కర్ జిల్లాలో గల ప్రముఖ దివ్యక్షేత్రమైనటువంటి అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానం నుండి ఆలయ ప్రధాన కిరణ్ మాట్లాడుతున్నా అండి. ఇక్కడ స్వామి కృతయుగంలో రత్న విలోచనుడు అనే రాక్షస సంహారం కోసం వశిష్ఠ మహర్షి వారు ప్రార్థించగా వారు ప్రార్థనాపూర్వకంగా స్వామి ప్రత్యక్షమై రాక్షస సంహారం జరిపించిన తరువాత అంతర్ధానమవుతూ ఏమి కావాలో కోరుకోమనగా ప్రతినిత్యం కూడా అర్చనారూపంగాను శాంత స్వరూపంగా కావాలని చెప్పి వశిష్ఠ మహర్షి వారు తూర్పుముఖంగా ప్రార్థిస్తే వారికి అభిముఖంగా ఇక్కడ స్వామి వెలవటం వలన స్వామి ఇక్కడ మనకు విశేషంగా పశ్చిమముఖంగా ఉంటారండి. విష్ణాలయాలన్నీ కూడా ఎక్కువగా తూర్పు ఉత్తరముఖాలుగా ఉంటారు. ఇక్కడ స్వామి మాత్రం విశేషంగా పశ్చిమముఖంగా ఉంటారు. ఇక్కడ ప్రతినిత్యం కూడా మరొక విశేషం, స్వామివారి యొక్క గర్భాలయంలో స్వామివారి యొక్క నిజరూపానికి ప్రతినిత్యం కూడా ఉదయం 5:30 గంటలకు విశేషమైనటువంటి పంచామృత అభిషేకం జరగబోతుంది. ఈ అభిషేకం జరిగినంతసేపు మాత్రమే స్వామివారి యొక్క నిజరూపతను దర్శనం జరుగుతుందండి. అభిషేకానంతరం స్వామికి ప్రతినిత్యం కూడా నూతన వస్త్రాలతోటి స్వర్ణ కవచాలంకారంతో మళ్ళీ రాత్రి పౌలింపు వరకు కూడా స్వామివారి అలంకార రూపంలో ఉంటారు. ఇక్కడ ఈ యొక్క అంతర్వేది దివ్యక్షేత్రంలోను శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మ క్షేత్రంలోను యావత్ దక్షిణ భారతదేశంలోనే ఈ యొక్క 2 విష్ణు క్షేత్రాల్లో ప్రతినిత్యం కూడా స్వామివారి యొక్క నిజరూపానికి పంచామృత అభిషేకం అండి. మిగతా చోట్ల విష్ణాలయాలన్ని చోట్ల కూడా మనకు సంక్రమణాలు, పర్వదనాలు, ఏకాదశి తిథుల్లో శాలిగ్రామాలకు మాత్రమే చేస్తూ ఉంటారు అభిషేకాలు. ఇదంతా కూడా కృతయుగం అండి. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి వారు రావణాసుర సంహానంతరం బ్రహ్మహత్యా దోష నివారణార్థం 1,000,000 శివలింగాలు ప్రతిష్ఠ చేసుకుంటూ వస్తూ తీర ప్రాంతానికి వచ్చి ఇక్కడ స్వామివారి ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వర్తించినట్లుగా బ్రహ్మపురాణంలోని గౌతమి మహాత్మ్య గ్రంథంలో ఆధారాలు చెప్పబడుతున్నాయండి. అలాగే ద్వాపర యుగంలో అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ ఇక్కడికి వచ్చి స్వామిని సేవించినట్లుగా కూడా ఆధారాలు చెప్పబడుతున్నాయండి. కలియుగం వచ్చేసరికి ప్రాంతం అంతా కూడా అడవి పుట్టలుగా ఉండగా మందపాటి కేశవదాసు అనే గొల్లలతను ఇక్కడ స్వామిని మొదటగా గుర్తించి పూజాది కార్యక్రమాలు ఏర్పాటు చేయగా తీర్థయాత్రల పేరిట పెద్దాపురం మహారాజులు రెడ్డి ప్రభువులు వారు ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకుని ఆలయ స్థితిగతులు తెలుసుకుని వారికి ఉన్న రాజ్యంలోని అడవుల్లోంచి మానులు తీసుకువచ్చి కర్రతోట కాలు నిర్మింపజేశారటండి. అది కొన్ని కాలానికి శిథిలమైపోతే 1745 శాలివాహన శకం అనగా ప్రస్తుతం మన ఇంగ్లీష్ సంవత్సరంలో తీసుకుంటే 1823 ప్రాంతం నాటికి
కొపనాథి కృష్ణమ్మ గారు అని చెప్పేసి అగ్నికుల క్షత్రియులు, మత్స్యగారి కుటుంబీకులు, జమీందారులు, అమలాపురం దగ్గర ఓడలరే వాస్తవ్యులు. వారు ఇప్పుడు ఉన్నటువంటి ఆలయ మండపాది విమాన ప్రాకార గోపురాలన్నీ కూడా రాతితోటి నిర్మాణం పూర్తి చేసినట్లుగా ఆలయంలో ఒక పురాతన శిలాశాసనం ద్వారా తెలియజేయబడుతోందండి. ఇక్కడ స్వామి కృతయుగంలో వెలవకపోవడం ఇక్కడ బ్రహ్మదేవులు వారు ఇక్కడ యజ్ఞం చేసి క్షేత్రపాలకుడు నీలకంఠేశ్వర స్వామి ప్రతిష్ఠ చేస్తారని పక్క వీధిలోనే క్షేత్రపాలకుల ఆలయం ఉంది. ఈ ప్రతిష్టా కార్యక్రమ సమయంలో భాగంగా బ్రహ్మదేవులు వారు యజ్ఞ వేదిక యొక్క లోపల భాగంగా తీసుకున్నటువంటి ప్రదేశాన్ని అంతటినీ కూడా అందుకు అంతర్భాగంలో ఉండేటువంటి వేదిక కనుక అంతర్వేదిక నామ ఈ గ్రామానికి వచ్చింది. కనుక 50 మంది భక్తులు కూడా ఈ నవనరసింహ స్వయంభూ క్షేత్రంలో విశేషమైనటువంటి దివ్యక్షేత్రంగా విరాజిల్లబడుతున్న అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా ఈ యొక్క ఛానల్ ద్వారా భక్తులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నామండి. ఇది చాలా మంది దగ్గర నుంచి వింటున్నాను. ఫస్ట్ టైం రావడం చూడడం నాకు అంటే ఫస్ట్ టైం చూడాలనిపించి అందరినీ కనుక్కొని అందరి నోట్ల నుంచి రావడం వల్ల వచ్చానండి. బాగుంది, చాలా బాగుంది. ఓకే. ఓం లక్ష్మీ నరసింహస్వామి దేవత అమ్మ. మోమ లక్ష్మీ నరసింహస్వామి అంటే మన తెలుగు రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి దైవం. అలాగే మా ఆలయానికి ప్రసిద్ధి ఉంది. అక్కడ రోజు డైలీ అన్నదానం జరుగుతుంది. అన్నదానానికి రోజు 2000 మంది 1000 మంది వస్తూ ఉంటారు. అలాగే దేవుని దర్శనం చేసుకుంటా కూడా ఒక 1000-2000 మంది, శని ఆదివారాలు అయితే 2000 మంది 3000 మంది 4000 మంది దాకా వస్తూ ఉంటారు. అలాగే మేము ఇక్కడికి 14 కిలోమీటర్ల అవతల నుంచి వచ్చి ఇక్కడ సేవ చేసుకుంటూ వస్తాం. వారానికి 4 రోజులు సేవ చేసుకుంటాం. ఈ లక్ష్మీ నరసింహస్వామి అంటే హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి, అలాగే హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని వాళ్ళ ఒక సంపూర్తి పొందుతున్నారు. అలాగే మన లోకంలో కూడా చాలామంది చాలా సంపూర్తి పొందుతున్నారు. నుంచి వచ్చామండి. నేను మొదటిసారి ఇక్కడికి రావడం దర్శనం అంతా బాగా జరిగింది. మా కుటుంబ సభ్యులతో నేను ఇక్కడికి రావడం జరిగింది. బాగా జరిగిందండి నాకు దర్శనం. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం కోసం దేశం నలుమూల నుంచి అయితే భక్తులు ఈ అంతర్వేది క్షేత్రానికి వస్తున్నారు. అసలు స్వామివారికి బ్రహ్మోత్సవాలు ఏ నెలలో జరుగుతాయి, ఎంతమంది భక్తులు స్వామివారి బ్రహ్మోత్సవాలు చూడడానికి వస్తారు, ఆ రోజుల్లో వచ్చే భక్తులకి ఎటువంటి ఏర్పాట్లు చేస్తారనేది మనతో మాట్లాడడానికి ఆలయ ఈవో ప్రసాద్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, మీరు అంటే దేవాదాయ శాఖలో మీరు ఒక సీనియర్ అధికారి, అంతకుముందు పెద్ద పెద్ద దేవాలయాల్లో పనిచేశారు. అక్కడ ఇంతకంటే పెద్ద ఉత్సవాలు అయితే మీరు చూడడం జరిగింది. ఈ సంవత్సరం మీరు ఇక్కడ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వచ్చే మొదటి ఉత్సవాలు, పెద్ద ఉత్సవాలు ఏంటి, వాటికి ఎంతమంది భక్తులు వస్తారు, ఏం ఏర్పాట్లు చేస్తారు? ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఈ అంతర్వేది దేవస్థానం మన రాష్ట్రంలోనే కాకుండా మరి దేశంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన రాష్ట్రం ఇది. రాష్ట్రంలో పెద్ద దేవాలయం ఇది. అంతర్వేది దేవస్థానం దేశంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన దేవాలయం ఇది. ఈ దేవాలయానికి దేశంలో నలుమూల నుంచి కూడా భక్తులు రావడం జరుగుతుంది. మరి ఈ దేవాలయం రాముడి కాలం ఉన్నట్టంటే త్రేతాయుగం నుంచి కూడా ఈ దేవాలయం ఉన్నట్టు చరిత్ర, ఇతిహాసాలు, పురాణాలు చెప్తున్నాయి. మరి ఇక్కడ ఈ బ్రహ్మ ఈ అంతర్వేదిలో యజ్ఞయాగాదులు చేయడానికి వేదికగా, మొత్తం అన్నిటికీ అంతర్వేదికగా ఏర్పాటు చేశాడు యజ్ఞయాగాదులు చేయడానికి. అందువల్లనే ఈ అంతర్వేదిగా కాలాంతరంలో రూపాంతరం చెంది అంతర్వేది అని పిలువబడుతుంది. మరి ఇక్కడ ఈ అంతర్వేదిలో బ్రహ్మచే ప్రతిష్ఠ చేయబడినటువంటి శివాలయం కూడా ఉంది. ఆ శివాలయం ఉన్న శివుడే ఈ క్షేత్రానికి క్షేత్రపాలకులుగా ఉంటున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క స్వరూపము స్వయంభుగా ఆయన వెలిశారు. అంటే ఇక్కడ శాంతియుతమైనటువంటి జీవనాన్ని గడపడం కోసమే స్వామివారి ఇక్కడ ఈ శాంత స్వరూపంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామిగా ఆవిర్భవించడం జరిగింది. మరి ఇక్కడ ముఖ్యంగా జరిగే ఉత్సవాల్లో అతి ముఖ్యమైన సంవత్సరంలో మొట్టమొదటి కళ్యాణ మహోత్సవం. ఈ కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో జరుగుతుంది, అంటే ఫిబ్రవరి నెలలో వస్తుంది. ఈ సంవత్సరం ముందుగానే వచ్చేసింది, జనవరి నెలలోనే రావడం జరిగింది. జనవరి నెలలో ఆఖరి వారంలో ఈ ఉత్సవాలు జరుగుతాయి. సుమారు 10 రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు
అత్యంత వైభవతంగా నిర్వహించడం జరుగుతుంది. మరి అందుకనే ఈ ఉత్సవాల్లో భాగంగానే 6 నెలల ముందుగానే మా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించి 6 నెలల ముందు నుంచే మనం అన్ని ఏర్పాట్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించడం కూడా జరిగింది. శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. చాలా బాగా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లన్నీ. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. మా మనసుకి ఎంతో సంతోషం కలిగింది. ఎల్లప్పుడూ ఇలాగే ఆ స్వామి అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ లక్ష్మీ నరసింహాయ. చాలా బాగుందండి. చాలా మనశాంతిగా ఉంది. చాలా ప్రశాంతత చేకూరిందండి ఇక్కడ మాకు. ఎప్పుడు ఇలాగే వెలుగొందాలని కోరుకుంటున్నాను. మాది మానేపల్లి గ్రామం, పి గన్నవరం నియోజకవర్గం. మాది ఇక్కడ నుంచి 35 కిలోమీటర్లు ఉంటుంది. మేము ప్రతి 3 నెలలకు ఒకసారి లక్ష్మీ నరసింహస్వామికి ఇక్కడికి వచ్చి దేవస్థానానికి వచ్చి నమస్కరించుకొని ఇక్కడ అన్నదానం అంటే చాలా ఫేమస్. ఎక్కువ మంది ఇక్కడ అన్నదానంకి వస్తుంటారు. శని ఆధారాలు అయితే 1000 నుండి 1500 మంది వస్తూ ఉంటారు ఇక్కడికి అన్నదానానికైనా దర్శనం చేయడానికైనా. మా కులదైవం కూడా లక్ష్మీ నరసింహస్వామి. అందుకని మేము ప్రతి 3 నెలలకు ఒకసారి వచ్చి ఇక్కడ దర్శనించుకుంటాం. ఒకసారి మేము శనివారం మేము వస్తే ఆదివారం మా నాన్నగారు వస్తారు. ఇంకొక వారం అయితే మా తమ్ముడాలు వస్తారు. మొత్తం అది మా ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడ వచ్చి దర్శనించుకొని ఉంటాం. జై లక్ష్మీ నరసింహస్వామికి. చాలా ఆనందంగా ఉందండి. బాగా ఇస్తున్నారని దర్శనం కూడా బాగా చేస్తున్నాము. బాగా కూడా చూపిస్తున్నారు. లోనికి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాము. భగవంతుని బాగా చూసుకుంటున్నాం. మాకు ఆనందంగా ఉందండి. మేము భద్రాచలం నుంచి వచ్చాము. భోజనాలు చాలా 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 బాగున్నాయి. సూపర్. దర్శనం చాలా బాగా జరిగిందండి. పప్పు, పచ్చడి, గోంగూర పచ్చడి, క్యాబేజీ కూర, సాంబారు, పెరుగు అన్నీ చాలా బాగున్నాయండి. నా పేరు పద్మావతి. మేము గ్రూప్ అంతా 20 మంది వచ్చామండి. మేము ప్రతి ఊరికి సేవకి వెళ్తామండి. అన్ని సేవల మీద ఈ సేవ చాలా గొప్పగా ఉంది. చాలా బాగా చూసుకున్నారు. గౌరవ మర్యాదలు అన్నీ బాగా ఉందండి. అందరికీ బాగా చూసుకున్నారు. ఈ సంవత్సరం ఫస్ట్ సంవత్సరం వచ్చామండి మీది ఇక్కడికి. అయినా సరే మమ్మల్ని గుర్తించి సేవకులను గుర్తించి బాగా అసలు ఆదరణ ఇచ్చి అసలు అన్నదానంలో కానీ ఏది కూడా అంతా బాగా జరిగిందండి. ఇక్కడ పంతులే కానీ అంతా బాగా గౌరవించి బాగా చూస్తున్నారండి. మేము ఎప్పుడు కూడా ఇక్కడికి రావాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి. ఓం లక్ష్మీ నరసింహ స్వామి నమః. నేను టీచర్నండి. మాది కూడా ఒక 20 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి సేవకు వస్తూ ఉంటాం. ఇంత క్రితం మా మిత్రులు మాట్లాడినట్టు రాష్ట్రాల నుంచి కాదండి, దేశవ్యాప్తంగా కూడా లక్ష్మీ నరసింహ గుడికి భక్తులు వస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే అంత శక్తివంతమైన దేవుడు అండి ఈయన. ఖచ్చితంగా ఆయన నమ్ముకున్నారంటే ఖచ్చితంగా మీకు ఆ మార్పు కనిపిస్తుందండి. ఇంక అందులో ఏమాత్రం అనుమానం లేదు. నవనారసింహ క్షేత్రాల్లో లక్ష్మీ నరసింహస్వామి, ఆంధ్రప్రదేశ్ లక్ష్మీ నరసింహస్వామి చాలా ఫేమస్ అండి. ఖచ్చితంగా భక్తులందరూ కూడా మంచి పుణ్యక్షేత్రం అండి ఇది. అదేవిధంగా ఇక్కడ సుదర్శన నరసింహహోమం జరుగుతుంది. ప్రతిరోజు కూడా సుదర్శన హోమం జరుగుతుందండి. ఆ హోమంలో భక్తులు హోమం చేయించుకున్నట్లయితే అది మీ కుటుంబాలకి, మీ బంధువులకి, అలాగే ఈ సమాజానికి కూడా చాలా మంచిది. దేశానికి కూడా మంచి జరుగుతుంది. ప్రతిరోజు సుదర్శన హోమం జరుగుతుంది ఇక్కడ. అలాగే వేరే ప్రతిరోజు నిత్య కళ్యాణాలు అవి ఉంటాయండి. అందువల్ల భక్తులంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ లక్ష్మీ నరసింహస్వామి గారిని ఒకసారిగా దర్శనం చేసుకోవాల్సిందిగా నా విజ్ఞప్తి అండి. ఎందుకు నేను విజ్ఞప్తి చేస్తానంటే నా విషయంలోనే ఒక మిరాకిల్ జరిగిందండి. 25 ఇయర్స్ నుంచి నేను పెండింగ్లోనే ఉద్యోగం వచ్చిందండి. నేను స్వామి దగ్గర 11 ఇయర్స్ సేవ చేసుకున్నానండి. 2013 నుంచి 2024-23 వరకు 11 ఇయర్స్ సేవ చేసుకున్నాను. 20 ఇయర్స్ క్రితం ఆగిపోయిన గవర్నమెంట్ ఉద్యోగం 2023లో వచ్చిందండి. అందువల్ల శక్తివంతమైన దేవుడే మాత్రం నేను చెప్పగలను ఖచ్చితంగా. అందువల్ల భక్తులందరూ కూడా, మన హిందూ బంధువులందరూ కూడా ఆ విషయాన్ని గమనించి స్వామిని దర్శించుకోవాల్సిందే కోరుతున్నాను. స్వామివారికి మాకు ఈ ఏరియా అంతా కూడా మామూలుగా ఏ తుఫాన్లు వచ్చినా కూడా ఈయన మీదే నమ్మకం, ఈ మహానుభావుల మీద నమ్మకం ఉంటుందండి. చాలా మాకు ఈ ఏరియా అంతా ఆ దేవుడి వల్ల అభివృద్ధి అయింది. ఉత్సవాలు అవి మంచి బాగా జరుగుతాయండి. ఇది దక్షిణ కాశీ అని కూడా అంటారండి. మేము ప్రతి సంవత్సరం 4-3 సార్లు వస్తామండి దేవుడి దర్శనానికి. ఇబ్బందులు అలాంటివి ఏమి ఉండవండి. అన్నీ బాగా జరుగుతాయండి. స్వామిని దర్శించుకోవాలనే ఇంట్రెస్ట్తో వచ్చామండి. బెంగళూరు అండి మాది. బెంగళూరు నుంచి మా చెల్లెలు గారి ఇంటికి వచ్చాం. అక్కడి నుంచి వచ్చామండి. స్వామివారి గురించి మా చెల్లెలు గారి అబ్బాయిలు అది వస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకుందామన్న ఉద్దేశంతోనే చూడడానికి వచ్చాం. ఒకసారి దర్శించుకుని స్థల పురాణం గురించి తెలుసుకుని వెళ్దామని వచ్చాం. బాగా జరిగిందండి. నాకు స్వామిగారు చాలా భక్తి అండి. స్వామిగారు అంటే
బాగా దొరుకుతుందండి. ఎక్కువగా దర్శనానికి చాలామంది వస్తారండి. వచ్చామండి 6 సంవత్సరాలు బట్టి మేము సేవకు వస్తున్నామండి. మాకు బాగానే గౌరవిస్తున్నారండి. సేవకులని చూడకోకుండా నిమిషాలు చేయకోకుండా బాగానే గౌరవిస్తున్నారు. ఇక్కడ బాగానే చూస్తున్నారు. మంచి మర్యాదలు బాగానే ఉన్నాయి. అన్నదానంలోనూ గట్రా పాల్గొంటున్నామండి. కూరగాయలు గట్రా కోస్తున్నాం. మేము బాగానే చేస్తున్నాము. మేము ఎప్పుడు ఇక్కడికి సేవకు రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నామండి. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామివారి క్షేత్రంలో మరొక ముఖ్యమైన అంశం ఇక్కడ అన్నప్రసాదం. ఈ ఉచిత అన్నప్రసాదాన్ని రోజు ఎంతమంది భక్తులకు పెడతారు, అసలు ఎంతమంది భక్తులు ఈ అన్నదానం స్వీకరిస్తారు, ప్రధానమైన రోజుల్లో అంటే ముఖ్యమైన ఉత్సవాల రోజుల్లో ఎంతమంది వస్తారనేది ఈవో గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ అన్నదానం మా రాష్ట్రంలోనే దేవాలయాల్లో ఈ అన్నదానం ఎంతో ప్రాముఖ్యత చెందిందని భక్తులు చెప్తూ ఉంటారు. అసలు ఈ అన్నదానంలో భక్తులు రోజుకి ఎంతమంది భక్తులకి అన్నదానం పంపిణీ చేస్తారు, ముఖ్యమైన దినాల్లో ఎంతమందికి పంపిణీ చేస్తారు, ఈ అన్నదానంలో ఏ పదార్థాలు అయితే వడ్డిస్తారు? ఓం లక్ష్మీ నరసింహాయ నమః. రాష్ట్రంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి అంతర్వేది దేవస్థానంలో అన్నదానం చాలా విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇక్కడ అన్నదానం మొత్తం రాష్ట్రంలో ఉన్న దేవాలయాలన్నింటిలో కన్నా చాలా క్వాలిటీగా నాణ్యతా ప్రమాణంతో కూడినటువంటి భోజనం అన్నప్రసాదం ఇక్కడ భక్తులకు అందించడం జరుగుతుంది. ఇక్కడ ప్రతినిత్యం అన్నదానంలో పప్పు, కూర, పచ్చడి, సాంబారు తో భోజనం పెట్టడం జరుగుతుంది. విశేషం ఏంటంటే ఇక్కడ ఎక్కడా లేని విధంగా పెరుగుతో ఇక్కడ భోజనం పెట్టడం జరుగుతుంది. ప్యూర్ గడ్డ పెరుగు వేసి ఇక్కడ భోజనం పెట్టడం జరుగుతుంది. మరి ప్రతినిత్యం కూడా ఇక్కడ సుమారు 1000 మంది వరకు మామూలు దినాల్లో పెట్టడం జరుగుతుంది. శని ఆదివారాల్లో 4 నుంచి 5000 మంది వరకు భోజనం పెట్టడం జరుగుతుంది. అదే మరి పర్వదినాల్లో అయితే కార్తీక మాసం అలాంటి రోజుల్లో అయితే రోజుకి 10,000 మంది వరకు కూడా అన్నదానం పెట్టడం జరుగుతుంది. రద్దీగా ఎక్కువ ఉన్న సమయంలో బఫే కూడా భక్తులకి పెట్టడం జరుగుతుంటుంది. మరి అయితే ఉత్సవాల్లో మాత్రం ఈ అన్నదానం పెట్టడం జరగదు. ఎందుకంటే చాలామంది విపరీతమైన సంఖ్యలో పెడతారు కాబట్టి భోజనం పెట్టడం సాధ్యం కాదు. కాబట్టి అయినప్పటికీ ఇక్కడ ఉండేటువంటి అంతర్వేది పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపు 30 సత్రాలు, ఆ 30 సత్రాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా కలిపి వచ్చిన భక్తులందరికీ కూడా వారి శక్తి మేరకు అన్నప్రసాదం కళ్యాణోత్సవాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్వామివారి అన్నప్రసాదం అంటే ఒక వివాహ వేదికకి హాజరైనట్టు, ఒక శుభ కార్యక్రమానికి హాజరైనంత పదార్థాలతో కూడిన అన్నప్రసాదాన్ని ఇక్కడ భక్తులకు అందిస్తామని చెప్తున్నారు. ఈ అన్నప్రసాదంలో ఊరితో భక్తులకి అన్నప్రసాదం వడ్డిస్తారు. మామూలు దినాల్లో 1000 మందికి, అలాగే ప్రత్యేక దినాల్లో 2000 మందికి, ఇంకా ఈ కళ్యాణ మహోత్సవాలు ఇతర సందర్భాల్లో అయితే 10,000 మందికి కూడా అన్నప్రసాదాన్ని అందిస్తామని చెప్తారు. ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించిన ప్రతి భక్తుడు సంతృప్తితో స్వామి దర్శనం, అలాగే అన్నప్రసాదం ఎంతో సంతృప్తిగా జరిగిందని ఇక్కడ స్వామివారి ఈ దేవస్థానం అధికారులను ప్రశంసలతో ముంచెత్తుతూ వెనుదిరుగుతారని కూడా ఇక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు. అంతర్వేదిలో భక్తుల రద్దీ దృష్ట్యా భక్తుల సౌకర్యాలు అయితే మెరుగుపరుస్తున్నారు దేవాదాయ శాఖ అధికారులు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ అన్నదాన భవనాన్ని అయితే 4 కోట్ల రూపాయలతో అత్యాధునికంగా నిర్మాణం అయితే రూపుదిద్దుకుంటుంది. ఇది వచ్చే సంవత్సరం 2026 జనవరి స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాలకి ఇది సిద్ధమవుతుందని కూడా అధికారులు చెప్తున్నారు. ఎన్సీసీ కన్స్ట్రక్షన్స్ యాజమాన్యం ఈ అత్యాధునిక అన్నదాన సముదాయం భవనాన్ని అయితే నిర్మిస్తున్నారు. వీరు స్వామివారి మీద భక్తితో ఈ సముదాయాన్ని నిర్మిస్తామని చెప్తున్నారు. జనవరి కల్లా దీన్ని పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని కూడా దేవాదాయ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవడానికి రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి, అలాగే విదేశాల నుంచి కూడా భక్తులు ఈ క్షేత్రానికి అయితే పోటెత్తుతారని చెప్తున్నారు. మొత్తం మీద ఈ మాఘమాసంలో స్వామివారి కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా జరిపించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి అంటేనే గుర్తొచ్చేది రథోత్సవం. ఈ రథోత్సవం చూడడానికైతే వచ్చే భక్తులకైతే ఇక్కడ అంతే ఉండదని చెప్తున్నారు. ఎంతమంది భక్తులు వస్తారు, వారికి ఏమేమి ఏర్పాట్లు చేయాలనే దాని మీద కూడా ఇప్పటి నుంచే కసరత్తు అయితే ప్రారంభించారు దేవాదాయ శాఖ అధికారులు. మొత్తం మీద ఈ దేవాలయానికి వచ్చే భక్తుల కోసం ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి కావాల్సిన పూర్తి ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు.
సామాన్య భక్తులే తమకు వీఐపీలని వారికే పెద్దపీట వేస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. సామాన్య భక్తులకి స్వామివారి దర్శనం ఏ ఆటంకం లేకుండా శీఘ్ర దర్శనం అయ్యేలాగా త్వరితగతిన స్వామివారిని దర్శించుకుని సంతృప్తిగా ఇళ్లకు బయలుదేరేలా తగు చర్యలు తీసుకున్నామని కూడా దేవాదాయ శాఖ అధికారులు చెప్తున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్ అంతర్వేది నుంచి.